హలన్ అండ్ మిసెస్ రావు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఇది అమెరికాలో బాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ పని చేసుకున్నా కానీ అది డిగ్నిటీగా ఫీల్ అవుతుంటారు, డిగ్నిటీగానే చూస్తూ ఉంటారు. ఇప్పుడు అది భారతదేశంలో అలా కాదు. ఇప్పుడు భారతదేశంలో మనం స్కావెంజర్స్ని ఒకలాగా చూస్తుంటాం, తర్వాత కొన్ని రంగాల్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను ఇంకొకలాగా చూస్తుంటాం, సాఫ్ట్వేర్ని అసలు హయ్యెస్ట్ డిగ్నిటీగా మనం ఫీల్ అవుతుంటాం. రీడిఫ్ ఇప్పుడు ఏం చేసిందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగ శాలరీని, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి జీవితాన్ని, ఒక పని మనిషికి సంబంధించినటువంటి ఫ్యామిలీ జీవితాన్ని రెండింటిని కంపేర్ చేస్తూ రీడిఫ్ ఒక స్టోరీ అంటే రియల్ ఫ్యామిలీని తీసుకొని రోల్ మోడల్గా రియల్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే దాని మీద స్టడీ చేసి ఒక అధ్యయనాన్ని పెట్టింది సోషల్ మీడియాలో. దాన్ని చూసినటువంటి వాళ్ళు రకరకాలుగా వైరల్ చేస్తున్నారు. ఇది సాఫ్ట్వేర్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, పని మనిషి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాని మీద. యాక్చువల్గా కొన్ని స్కిట్స్ కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు రీడిఫ్ అనేది ఒక పేరు మోసినటువంటి సంస్థ కాబట్టి రీడిఫ్ చేసినటువంటి అధ్యయనంలో రియలిస్టిక్గా గ్రౌండ్ లెవెల్లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనే దాని మీద అధ్యయనం చేసి సాఫ్ట్వేర్ ఫ్యామిలీతోటి కంపేర్ చేసి ఉంచినటువంటి స్టోరీ ఇది. కథనం లేదంటే న్యూస్ అనుకోవచ్చు. రియలే ఇదేమి అల్లినటువంటి స్టోరీ కాదు. అందుకే దీని మీద నెట్జన్లు బాగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, వైరల్ కూడా చేస్తున్నారు. ఏంటి ఆ స్టోరీ అని అంటే, ఒక ప్రముఖ వెబ్సైట్ ఇంగ్లీష్ దాంట్లో వస్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఒక ప్రముఖ వెబ్సైట్ దాన్ని ప్రచురించడం జరిగింది. నేను చదివి వినిపిస్తాను రీడిఫ్ చేసినటువంటి అధ్యయనం ఏంటి అనేది. ఇది ఉద్యోగులైతే ఇది ఒక ఫ్యామిలీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ పని మనిషి ఫ్యామిలీ కథ వైరల్. ఇది వైరల్ ఫ్యామిలీ ఇన్కమ్. ఉద్యోగులైతే ప్రభుత్వ విభాగంలో పనిచేసిన, ప్రైవేట్ కంపెనీలలో కొలువులు చేసిన ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. ఇది ప్రైవేట్ అయినా లేదా ప్రభుత్వం అయినా ఉద్యోగులైతే కనుక డైరెక్ట్ ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే పన్నుల స్వీకరణ ద్వారా మాత్రమే ప్రభుత్వాలు మనుగడ సాగించగలుగుతాయి, ప్రభుత్వాన్ని కొనసాగించగలుగుతాయి, ప్రజలకు సౌకర్యం అందించగలుగుతాయి. రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతాయి. సంపాదించే ఆదాయం ఆధారంగా ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఉద్యోగులైతే మన జీతం ఎంత ఉంటే అంత ట్యాక్స్ పే చేయాలి. మన దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుంది కాబట్టి పన్నులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా వివిధ రూపాల్లో ఉంటాయి. పన్నులు అధికంగా ఉండడం వల్ల చాలామంది వాటిని తప్పించుకోవడానికి డబ్బుని వేరే మార్గంలో దాచిపెడుతుంటారు. దానిని నల్లధనం అని పిలుస్తారు. మన దేశంలో సంపాదనకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇలా సంపాదించే వారందరూ కూడా ట్యాక్స్లు చెల్లించడం లేదు. వ్యవస్థీకృత రంగంలో ఉన్నవాళ్ళు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. వ్యవస్థీకృత రంగం అంటే మనం సంఘటిత రంగం అనమాట, ఉద్యోగులు. ఈ రంగంలో లేని వారు డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ పన్నులు చెల్లించడం లేదు. అలాంటి ఓ కుటుంబానికి సంబంధించిన స్టోరీని ఓ వ్యక్తి బయటపెట్టాడు. అతడు చెప్పిన విషయం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు, అతని ప్రాంతాన్ని పేర్కొనడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ప్రఖ్యాత సోషల్ మీడియా రీడిఫ్లో అతడు తన ఇంట్లో పనిచేసే ఒక కుటుంబానికి సంబంధించిన స్టోరీని వెల్లడించాడు. ఆ వ్యక్తి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తుంది, వంట వండుతుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, దుస్తులు ఉతుకుతుంది, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. ఇందుకు గాను ఆమెకి అతను నెలకు 30,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇక ఆమె భర్త కూలీ పనులకు వెళ్ళి నెలకు ఆమె కంటే 5,000 ఎక్కువగానే సంపాదిస్తాడు, అంటే 35,000 ఆమె భర్త. ఆమె పెద్ద కుమారుడు ఇతర పనులకు వెళ్ళి నెలకు 30,000 సంపాదిస్తాడు. ఆమె కుమార్తె టైలరింగ్ పని చేస్తూ నెలకు 3,000 సంపాదిస్తుంది. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నెలకు 15,000 సంపాదిస్తాడు. వెరసి ఆ పని మనిషి కుటుంబం యొక్క ఆదాయం నెలకి 1,13,000 రూపాయలు అని ఆ వ్యక్తి చెప్పాడు. నెలకు 1,13,000 రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఆ కుటుంబం ఒక్క పైసా కూడా పన్ను చెల్లించడం లేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇలా మన దేశంలో నెలకు లక్షలు సంపాదిస్తున్నప్పటికీ
చాలామంది పన్నులు చెల్లించడం లేదని ఆ వ్యక్తి వాపోయాడు. అంతేకాదు కేవలం ఒక రంగంలో ఉన్నవారు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని, మిగతా వారి కోసం వారు సంపాదించిన దాంట్లో ప్రభుత్వానికి ఇస్తున్నారని వాపోయాడు. కానీ విదేశాల్లో ఇలా ఉండదని, సంపాదించే ప్రతి వారు పన్ను చెల్లిస్తారని అతడు పేర్కొన్నాడు. మన దేశంలో పన్నుల వ్యవస్థలో చాలా మార్పు రావాలని, చెల్లించే వారి దగ్గర నుంచే ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయని అతను వాపోయాడు. రెడిఫ్లో ఆ వ్యక్తి పేర్కొన్న ఈ స్టోరీని చాలామంది లైక్ చేశారు, చాలామంది అతనితో ఏకీభవించారు, కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. ఇలా ప్రతి నెల రెక్కల కష్టం మీద బతికే వారికి స్థిరమైన ఆదాయం లభించదు. ఒకవేళ మీరు మీ ఇంట్లో నుంచి ఆమెను తొలగిస్తే పని లభించదు, జీతం కూడా లభించదు. అలాంటప్పుడు ఆమెకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వారి కుటుంబం కూడా ఏదో పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. అంతే తప్ప వారిని పన్నులు చెల్లించాలి అని చెప్పడం సరైనది కాదని కొందరు నెట్జన్లు అతడికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇది స్టోరీ, రెడిఫ్లోది అధ్యయనం చేసి చెప్పినటువంటి స్టోరీ. అంటే ఇదంతా ఏంటంటే ఉద్యోగులు అనమాట. ఉద్యోగులు ఒక భావంతో ఉంటారు. ఏం భావం అంటే మేమే పన్నులు కడుతున్నాం, మా మీదనే ప్రభుత్వం ఆధారపడుతుంది, మేము లేకపోతే ప్రభుత్వం నడవదు అనేటువంటి భావంలో ఉంటారు. కారణం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సులు కట్టేది ఉద్యోగస్తులే. ప్రైవేటు ఉద్యోగులు కడతారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కడతారు. కాకపోతే ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే రిటైర్ అయ్యేంత వరకు వీళ్ళు చేసినా చెయ్యకపోయినా, టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా జీతాలు టెన్షన్గా వస్తాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, టీఎల్డిఎల్ ఉంటాయి, మళ్ళీ కరువు బచ్చాలు ఉంటాయి. ప్రపంచంలో లేదంటే సమాజంలో ఎవరికి కరువు వచ్చినా కానీ బాధపడతారు, కానీ కరువు వచ్చినందువల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే కరువు బత్యం అని చెప్పి డిమాండ్ చేస్తారు, కరువు బత్యం అని చెప్పి. పేదలు పాపం వాళ్ళేమో బతకలేక ఆకలి సావులు కూడా చచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఉద్యోగులు మాత్రం లక్షలు జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు కరువు బత్యం అని చెప్పి డిమాండ్ చేసి ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకుంటారు. అలాగే ప్రైవేటు కంపెనీలు, ఐటీ రంగం వచ్చింది కాబట్టి సరిపోయింది. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులకి చుక్కలు చూపిస్తారు. ఆ ఉద్యోగి నుంచి డబల్ బెనిఫిట్స్ పొందుతారు. ఆ ఉద్యోగికి 30,000 ఇస్తారంటే 60,000 రూపాయలు పని చేయించుకుంటారు ప్రైవేటు సంస్థల్లో. ప్రైవేటు ఉద్యోగులను కంపేర్ చేయడానికి లేదు. ప్రైవేటు ఉద్యోగులకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఇక పని మనిషి అనేటప్పటికీ మనకి కొంత తక్కువ భావం కలుగుతుంది. కానీ ఆమె ఆదాయం చూస్తేనేమో అతను చెప్పినట్టు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వాళ్ళెవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రైవేటు ఉద్యోగులు కూడా కార్పొరేట్ ఉద్యోగులు కాదు. వాళ్ళు ఒక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కూలీలు అనుకోవాలి. అంటే కూలీలు అంటే అడ్డా కూలీలు. ఈరోజు పని ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు కూలీ ఎక్కువ ఉండొచ్చు, రేపు తక్కువ ఉండొచ్చు. డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి. అలాంటి వాళ్ళతోటి కంపేర్ చేసుకొని ఇలాంటి పోస్టులు పెట్టి నవ్వులు పాలు కావడం తప్పితే ఇంకోటి లేదు. సో మీరు ట్యాక్స్ కడుతున్నారంటే మీరు ఆదాయానికి మించిన సంపాదన ఉంది, మీకు పన్నులు కట్టేంతగా మీకు ఆదాయం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రెడీ టు పే ట్యాక్స్. అంతే తప్ప వాళ్ళెవరో పన్నులు ఎగ్గొడుతున్నారు వాళ్ళ గురించి కాదు. వీళ్ళకన్నా ఎక్కువగా లలిత్ మోడీ, నీరవ్ మోడీ, తర్వాత కింగ్ఫిషర్, మాల్యా వీళ్ళందరూ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళ గురించి మీరు రాయండి. అలాంటి వాళ్ళని ఒక నలుగురిని పట్టుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. ఈ పని మనిషిని కంపేర్ చేసి రీడిఫ్లో అధ్యయనం చేసి ఉద్యోగుల్ని కంపేర్ చేసి వాళ్ళకి వచ్చే జీతాలతోటి నిజంగానే నెట్జన్లు వైరల్ చేసి ఆ వ్యక్తిని నిజంగానే వెంటాడాలి, ట్రోల్ చేయాల్సిందే. మరి మీరేమంటారు దీని మీద? థ్యాంక్ యూ.